కృపగల దేవ, ఆశ్చర్యకరమైన తండ్రి, అనేక మంది ప్రభ నిగ్రహ శక్తి లేక విగ్రహారాధికులుగా మారిపోయారు. భార్య ప్రేమికులుగా, పిల్లల ప్రేమికులుగా, ఉద్యోగ ప్రేమికులుగా, వ్యవసాయము, వ్యాపారము ఇలాంటి వాటి మీద మక్కువ చూపెడుతూ మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే జనం ఎక్కువైపోయారు తండ్రి. దయచేసి ఆదివారమున మీ సన్నిధానంలో కూడుకోవటానికి కూడా ఎంతో నిర్లక్ష్యాన్ని చూపెడుతూ ఉన్నారు. అసలు మీ భయం ప్రజలకు బొత్తిగా లేకుండా పోయేది స్వామి. తండ్రి, మిమ్మల్ని గూర్చినటువంటి ప్రేమ, మిమ్మల్ని గూర్చినటువంటి అనురాగం, మీ కొరకు ప్రజల కొరకు మీరు చేసిన గొప్ప త్యాగాలు ఇవేవి మనసుకు రావడం లేదు. ఈరోజు బ్రతికున్నారంటే కూడా కేవలం నీ ఉచితమైన కృప అనున్నటువంటిది మనుషులు గుర్తెరగలేకపోతూ ఉన్నారు. పరలోకపు తండ్రి, మీ దయా దాక్షిణ్యములను బట్టి ప్రతి వారి పట్ల మీరు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వారిని కనికరించి ప్రతి వారి పాపములను కడిగి పవిత్రులుగా జీవిస్తూ పరలోకపు తండ్రి విగ్రహారాధన అనే నిగ్రహ శక్తిని మా ప్రభ విగ్రహారాధనను కొట్టివేసి నిగ్రహ శక్తిని కలిగి మీ కొరకు జీవించున్నట్లుగా ఒక్కొక్కరి పట్ల కృప చూపెట్టుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దైవ జనాంగమా, డిసెంబర్ మాసం 13వ తారీఖు 2025 శనివారం. ఈ విషయాన్ని గమనించాలి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనమే. ప్రియులారా, వాట్సాప్ వారు దరిదాపు 5,000 కాంటాక్ట్స్ని బ్యాన్ చేసేసారు. నా ఫోన్లో 6,000 కాంటాక్ట్స్ ఉండేవి. అంతమందికి వాక్యాన్ని పంపుతూ ఉండేవాడిని. అయితే వాట్సాప్ వారు ఆ బ్రాడ్కాస్ట్ని బ్యాన్ చేశారు. ఇప్పుడు బ్రాడ్కాస్ట్ చేసుకోవటానికి అవకాశం లేదు. బ్రాడ్కాస్ట్ అయితే 250 మందికి పరిమితం. అయితే ఇప్పుడు అది చేయటానికి లేదు. గ్రూపులు చేయవలసి వచ్చేది. ఈ గ్రూపుల్లో మీకు ఎక్కువ మందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. ప్రభు బిడ్డలు మీరు కాస్త ఓపిక కలిగి ప్రతిరోజు మీరు వింటున్నట్టుగా వాక్యాన్ని వెదికి వినాలని మనవి. రెండవది, మీకు తెలిసిన వారికి కూడా ఈ వాక్యాన్ని పరిచయం చేయాలని, ఈ వాక్యాన్ని అనేకులకు పంపాలని ప్రభు నామాన మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు రాకడ లోపల కనీసం వాక్యం వింటున్న బిడ్డ ఒక 50 మందికైనా 100 మందికైనా ఈ వాక్యాన్ని పంపి వారిని ఈ వాక్యానికి అలవాటు పడేటట్లు చేయాలి. దేవుని బిడ్డలు మీరు, ఆ ఆశీర్వాదం మీ మీద, మీ పిల్లల మీద ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎజ్రా తన పాపాలు ఒప్పుకుంటూ దేవుని ఎదుట సాష్టాంగపడి ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడని చెప్తూ ఉన్నారు. ఆ కారణాన ఇశ్రాయేలు ప్రజలలో పురుషులు, స్త్రీలు, పిల్లలు చాలా గొప్ప జనం ఆయన వద్దకు కూడి వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రభు పిల్లలం ప్రభు పాదాల చెంత చేరినప్పుడంతా మనము సాష్టాంగపడి ప్రార్థన చేస్తూ మన పాపాలు ఒప్పుకోవడం నేర్చుకోవాలి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి. ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయం 27వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని
నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని అని ప్రభులు వారు చెప్పారు. ప్రియులారా, గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రియులారా, హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియగు షాపానుతో చెప్పి ఆ గ్రంథమును షాపానుకు అప్పగించాను. షాపాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకొని పోయి రాజుతో ఈ విధంగా చెప్పాడు: నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికి, పనివారి చేతికిని దాన్ని అప్పగించి ఉన్నారు. యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించాడు. అతడు ధర్మశాస్త్రపు మాటలు విని చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని హిల్కియాను షాఫాను కుమారుడైన అహీకామును, మీకా కుమారుడైన అబ్దోనుకును శాస్త్రియవు షాఫానుకును రాజు సేవకుడైన ఆషాయాషును ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియులారా, గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా రాజుగారు ఆ గ్రంథంలోటి మాటలు విని తన వస్త్రాలు చింపుకొని ఏడ్చాడాయన, పశ్చాత్తాపడ్డాడు. ఎన్నో పర్యాయాలు ప్రభు సముఖంలో మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఆ వాక్యాన్ని విన్నప్పుడు మనలో పశ్చాత్తాపము కానీ, పాపక్షమాపణ కానీ, మన హృదయం పిండబడడం కానీ ఇలాంటివి ఏవైనా జరిగాయా? చూడండి, ఈ రోజుల్లో మందిరాలలో ఎక్కువగా పాటలకు ప్రాధాన్యత ఉంది. దేవునికి స్తోత్రాలు, అది దేవుని స్తుతించడం తప్పేమీ లేదు. అయితే ఆ పాటలలో పడి తన్మయత్వం చెంది వాక్యానికి అంత ప్రాధాన్యత ప్రజలు ఇచ్చున్నట్లుగా కనిపించడం లేదు. ప్రియులారా, మంచి మంచి వాయిద్యములతో చక్కటి పాటలు శ్రావ్యంగా పాడుతూ ప్రజలు తన్మయత్వం చెందిపోతూ ఉన్నారు. మరి దేవుని వాక్యం విని పశ్చాత్తాపపడాలి కదా, వారి గుండెలు పిండబడాలి కదా. చూడండి, వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది: నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములను చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితినని ప్రభులు వారు సెలవిచ్చారు. ప్రభు ఒక వ్యక్తి యొక్క మనవి ఆలకించటానికి ప్రభు చెప్తున్న మాట, నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకున్నావు, నీ వస్త్రములు చింపుకున్నావు, నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించితినని చెప్తూ ఉన్నాడు. దైవ జనాంగమా, కృపగలిగిన దేవుని పిల్లలుగా మీకు నా మనవి, మహోన్నతుడైన దేవుడు మన మనవి ఆలకించటానికి మనము చాలా మారాలి. మన పరిస్థితులు మారాలి. మన మీద నాజూగ్గా వెళ్ళి చర్చిలో మన బట్టలు నలగకుండా కూర్చొని రావడం కాదు. మనము మందిరానికి వెళ్ళేటప్పుడు ఏదో మంచి మంచి అత్తరులు రాసుకొని వెళ్ళడము కాదు. మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా ఏ కంజరో తప్పెటో డోలో వాయించడం కాదు. మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ మనస్సు ఆయన సన్నిధానంలో మెత్తనిది కావాలి. ఆయన సన్నిధానంలో పూర్తిగా తమను తాము తగ్గించుకోవాలి, వస్త్రాలు చింపుకోవాలి, కన్నీరు విడవాలి. ఈ రీతిగా మనము చేసినప్పుడు ప్రభువు వారు మన మనవి వింటాడని వాక్యం సెలవిస్తుంది. కన్నీరని
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తుంది. ఈ రోజున అనేకమైన వాటి కొరకు మనం కన్నీరు విడుస్తూ ఉంటాం. అంటే దాని అర్థం మన అవసరాల కొరకు. దేవుని పిల్లలుగా అవసరాల కొరకు మనం ఏడవాల్సిన పని లేదు. మనం ఎప్పుడైతే ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటామో మన అవసరాలన్నీ కూడా ప్రభు తీరుస్తూ ఉంటాడు. దయచేసి గమనించాలి. దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి మాట కీర్తనలు 6:6 నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. అబ్బా, ఎంత గొప్ప మాట! ఈ విషయాన్ని గమనించాలి. భక్తుడైన దావీదు గారు నేను మూలుగుతో అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది అని అంటున్నాడు. దేవుని పిల్లలు దయచేసి గమనించాలి. అద్భుతకరుడైన దేవుని యొక్క మహాకృప, ఆయన కనికరం మనందరి మీద నిలిచి దావీదు జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవాలు మన జీవితంలో కూడా కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.